నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. నేను లింగారెడ్డి. సామాన్య భక్తులకు మంచి దర్శనం, మెరుగైన వసతి సౌకర్యాలే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే భాగంగా కీలకమైన దర్శనాల టైమింగ్ని మారుస్తూ వచ్చింది. అందులో భాగంగానే ముందుగా చూసుకున్నట్లయితే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటల నుంచి ఉదయం 6 గంటలు చేసింది. దాంతోపాటుగానే రోజువారీ టైం స్లాట్ టోకెన్ల జారీ సమయాల్లో కూడా మార్పులు చేసింది. ఇక కీలకమైన శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఈరోజు బిగ్ అప్డేట్ని ప్రకటించింది. గతంలో చూసుకున్నట్లయితే శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఒకరోజు ముందుగా వెళ్ళి అక్కడ జేఈఓ ఆఫీస్లో 10,000 రూపాయలు కట్టి శ్రీవాణి టికెట్లు తర్వాతి రోజు బ్రేక్ దర్శనం కోసం తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా వసతి గదుల కేటాయింపు 2 రోజులకు ఇవ్వాల్సి వస్తుందనే భావంతో ఇక ఏ రోజు నుంచి ఆ రోజుకే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సిఫారసు లెటర్లమైన ఎలా అయితే శుభదం దర్శనాన్ని కేటాయిస్తారో అలాగే ఎలాంటి రికమెండేషన్ లేకుండా నేరుగా వెళ్ళి డబ్బులు కట్టేసి ఆ రోజు సాయంత్రానికే వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే దర్శనం టైమింగ్ సాయంత్రం 4 గంటలకు ఉండేలా ప్లాన్ చేశారు. అంటే ఒక భక్తుడు ఈరోజు తాను శ్రీవాణి ట్రస్ట్ రూపంలో దర్శనం చేసుకోవాలి అనుకుంటే ముందుగా వెళ్ళి జేఈఓ ఆఫీస్లో డబ్బులు కట్టేసి టికెట్ తీసుకొని సాయంత్రం 4 గంటల తర్వాత తన కేటాయించిన టైం స్లాట్లో తాను దర్శనానికి వెళ్ళిపోయి మళ్ళీ 2-3 గంటల్లోనే బయటికి వచ్చేస్తే సదరు ఆ మనిషికి సంబంధించి 12 గంటల్లోనే వచ్చి వెళ్ళిపోయే వెసులుబాటు ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్లాన్ చేస్తుంది. దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకు వసతి సౌకర్యం కల్పించాలని ఎక్కువగా ఆలోచిస్తుంది. అంటే ఒక భక్తుడు వచ్చి 12 గంటల్లోనే ఆ రూమ్ని వెకేట్ చేయడం ద్వారా ఎక్కువ మంది భక్తులకి వసతి సౌకర్యం కల్పించడానికి అవకాశం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అయితే భావిస్తుంది. అయితే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి రోజు మొత్తం మీద 1,500 జారీ చేస్తారు. ఈ 1,500లో 500 ఆన్లైన్, మిగిలిన 1000 ఆఫ్లైన్లో కేటాయిస్తారు. సో గతంలో లాగా కాకుండా ఇప్పుడు వెళ్ళి 10,000 రూపాయలు కట్టి 10,000 + 500, 10,000 మీరు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ రూపంలో ఇస్తారు. 500 మీకు వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన టికెట్కి 10,500 రూపాయలు మీరు ఖచ్చితంగా అక్కడ కట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు మీకు కేటాయించే రూమ్లు మీరు ఏసీ రూమ్ తీసుకుంటారా, నాన్ ఏసీ రూమ్ తీసుకుంటారా, 50 రూపాయల రూమ్ తీసుకుంటారా, 100 రూపాయల రూమ్ తీసుకుంటారా అనేది ఇక మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇందులో రూమ్ మాత్రం కేటాయిస్తూ ఉంటారు. సో ఈ దర్శన వేళల్లో మార్పులను గమనించి మీరు శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకోవాలనుకుంటే ఆయా వెసులుబాట్లకు అనుగుణంగా మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.